మోహన్ బాబు మీద కేసు అయింది కదా, అది ఎలా ఉంది? కేసు అయింది కదా అంటే ఈరోజు ఒక తండ్రి కొడుకుల గొడవ విషయమే కదా. తండ్రి కొడుకుల గొడవ విషయం అంటే అది సర్వసాధారణం, వాళ్ళ ఫ్యామిలీ విషయం. నాకు తెలిసి ఆ విషయంలో మనం జోక్యం చేసుకోవడమే మంచిది కాదని నా అభిప్రాయం అండి. మీడియా వాళ్ళు మీరు నన్ను తప్పుపట్టినా పర్వాలేదు, కానీ నా అభిప్రాయం మాత్రం ఇది. తండ్రి కొడుకులు కొట్టుకోవడం సర్వసాధారణం. అవి కుటుంబ కలహాలు, అవి ఏనాడైనా వాళ్ళు మళ్ళా తండ్రి కొడుకులు ఒకటి అవుతారు. మనం కాబట్టి దాన్ని జోక్యం చేసుకోకుండా మనం ఉండడమే. ఆయన మానసికంగా కొంచెం బాధపడుతున్నాడు కాబట్టి సినీ ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 వ్యక్తి ఆయన. నాకు తెలిసే అందరికీ తెలుసు, నాకే కాదు, ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, విద్య వైద్య ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసి ఆయనకు ఎన్నో ట్రస్టులు కూడా ఉన్నాయి కదండి. మరి అటువంటి వ్యక్తిని మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. మీడియా వాళ్ళు వెళ్తే మీడియా వాళ్ళ మీద మోహన్ బాబు దాడి చేసిండు. ఆడంటే ఆయన మానసికంగా ఉన్నాడు కాబట్టి మీరు అతన్ని కొంచెం తప్పుడు బారి పడుతున్నారని ఆయన ఉద్దేశంగా అలా ఆలోచించి మిమ్మల్ని కూడా ఒక చేసుకోవడం కానీ దాడి చేయడం కూడా ఉంటుంది కదా. అది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఒక సమస్య ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక మానసికంగా బాధపడుతూ ఎన్నో ఆలోచనలతో కూడినప్పుడు మనం వెళ్ళినప్పుడు అతనికి డిస్టర్బెన్స్గా అనిపించి కూడా మనం దాడి చేసి ఉండొచ్చు కదా అని మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? తలకు చాలా పెద్ద గాయమైందంట, కెమెరాలు కూడా వదిలిపోయినాయి. ఎవరికి దెబ్బ తగిలినాయి? మీడియా జర్నలిస్ట్. తగులుంటాయి కూడా, తగులుతాయి మామూలు. ఇంకా కొట్టినారంటే తగులుంటాయి. ఆయన ఏ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు పెద్ద వ్యక్తి, ఆయన ఏమి సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ఆయన ఏ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారో అది కూడా అర్థం చేసుకోగలరని నేను మీడియా వాళ్ళని ప్రాధాయపడుతున్నాను. అంటే అంత పెద్ద వ్యక్తి మీ జర్నలిస్టుల మీద దాడి చేస్తే చిన్న వాళ్ళు ఇంకా తెలియదు. జర్నలిస్టులే ఉండదు, భగవంతుడి మీదే దాడి చేస్తున్నారు. మరి మనుషులు భగవంతుడి మీద నిందనేస్తున్నారు. మరి దానికి ఎవరు కారణం, ఎవరు అని చెప్తాం మనం? దేవుడు మనల్ని పుట్టిస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుడికే నిందలేస్తున్నాం. మరి ఈనాడు దేవుడినే నన్ను కూడా ఒక మాల వేసుకున్న స్వామిగా ఉన్నాను. మరి మాల వేసుకున్న స్వామిని అనేక విధాలుగా బూతులుగా తిడుతున్నారు. మరి నేను తిరిగి మాట్లాడితే స్వామి మాల వేసుకుని ఇలా మాట్లాడచ్చు అని అంటారు. మనుషులైతే మాట్లాడచ్చు, భగవంతుడు అయితే మాట్లాడ్డా? మనుషులకు బూతులు వచ్చినప్పుడు భగవంతుడికి బూతులు. అలాంటి పెద్ద వ్యక్తులు దాడి చేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసుకుని ఇంకా అవును, భగవంతుడే వచ్చి ఆయన రూపంలో వచ్చి కొట్టుండొచ్చు కూడా, ఆయన ఉండొచ్చు కూడా. అది ఆ విధంగా కూడా భగవంతుడు కూడా వచ్చి మీరు తప్పు చేస్తున్నారని, మీ తప్పు మీకు సరిదిద్దుకోవడానికి కూడా చేయించి ఉండొచ్చు కదా. అది కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోకూడదు? వాళ్ళు అంత రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి బయట వాళ్ళకి ఫ్యాన్స్ చూపిస్తే ఈయన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రాణాల మీదకి వచ్చేటట్టు ఉన్నది. నాకు తెలిసి అయితే అదేమి పెద్ద తప్పేమీ కాదు. మనం అర్థం చేసుకున్న దాన్ని కొంచెం ఏదన్నా ఆయనతో మాట్లాడి పరిష్కరించండి. అది ఎందువల్ల ఇలా జరిగింది సార్, మేము ఎప్పుడైనా మీ మీద ఎప్పుడైనా ఇబ్బందికర పెట్టాం, మీరు మమ్మల్ని ఎందుకు కొట్టారు, మీరు నిలదీసి అడగండి. ఆయన సమాధానం ఏం చెప్తారో వినండి. ఎందుకు చేస్తారు ఏమైనా ఆయన ఒకవేళ ఆయన వైపు తప్పు ఉంటే ఆయన అంటారు కదా, నాది తప్పు ఇలా అని సారీ చెప్తారు. వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ మనస్సాక్షి తెలుస్తుంది కదా, వాళ్ళు ఎందుకు సారీ చెప్పకూడదు? మీరు తప్పు చేస్తుంటే మీరు కూడా సారీ చెప్పొచ్చు. మోహన్ బాబు నిరసిస్తూ మీడియా వాళ్ళు ధర్నా చేస్తే అందులో మనోజ్ కూడా పాల్గొన్నాడు. పాల్గొంటారు. ఇంకా ఫ్యామిలీ విషయాలు అన్నీ నార్మలే, వాళ్ళంతా ఫ్యామిలీనే కదా. ఒక ఫ్యామిలీకి వాళ్ళంటే మీడియా వాళ్ళ తరపున ధర్నా చేసిండు మనోజ్. చేస్తారు. ఇంకా నాన్న మీద ఏమో ఏ ఆలోచనలు ఉన్నాయో, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో. ఒక కుటుంబంలో అందరం తండ్రికి పుట్టినా కూడా 4-5 మంది ఉంటే అందరూ బిడ్డలందరూ కలిసి ఒకే వైపు ఉండాలి లేదు కదా. కన్నతల్లినే తిట్టే వాళ్ళు ఉన్నారు, తండ్రిని కొట్టే వాళ్ళు ఉన్నారు, ఒకరొకరు ఇడిపిన వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉండేవి. ఈ కుటుంబమే కాదు కదా. మరి ఇంత చూస్తున్నారు కదా, మనోజ్ తప్పు అనిపిస్తుందా లేకపోతే మోహన్ బాబుది తప్పు అనిపిస్తుందా? నాకు తెలిసి ఎవరిది తప్పు కాదు, వాళ్ళ పరిస్థితుల వల్ల అలాగా జరుగుతున్నాయని నా అభిప్రాయం అండి. మోహన్ బాబు ఏమంటున్నా అంటే మనోజ్ వాళ్ళ భార్య వల్లనే ఇవన్నీ గొడవలు అవుతున్నాయి అంటున్నాడు. మేబీ ఉండొచ్చు, అది కొన్ని వస్తూ ఉంటాయి కదా. కుటుంబంలో ఉన్నాక కొంచెం ఇంట్లో కోడలు వచ్చినప్పుడు, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ వల్ల కానీ వాళ్ళు కావాలని చేయరు, వాళ్ళ భార్య వాళ్ళకి చేయరు. కొన్ని పరిస్థితుల వల్ల అలాంటి విషయాలు ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం సమాజంలో. వీళ్ళ కుటుంబం అనే కాదు, దాన్ని మనం పెద్దగా తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నానండి. మనోజ్ ఏమంటున్నా అంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అంటున్నాను మోహన్ బాబు. అది ఎట్లో మీరు యూనివర్సిటీలో అంటే ఇన్నాళ్ళుగా లేనప్పుడు అప్పుడంతా ఉన్నారు కదా, అప్పుడంతా అడగలేదు మనోజ్ గారు, తన కొడుకైనా కావచ్చు, అప్పుడెందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఫీజులు అన్ని స్కూల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, అప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకుంటున్నాయి? మీ కలహాల వల్ల దీని మీద విద్య మీద కూడా, స్కూల్స్ మీద కూడా ఇలా చేయడం. సరస్వతి ఆమె వాళ్ళ ద్వారా కూడా ఎంతోమందికి విద్యను అందించిన వాళ్ళు కదా మోహన్ బాబు గారు. వీళ్ళ పర్సనల్ గొడవలు వాటి మీద తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దయచేసి మనోజ్ గారు
నేను మిమ్మల్ని అంటున్నాను, మీరు ఒక కుటుంబం, మీ తండ్రి గారు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకొని మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి పెద్ద సమస్యలు ఏం కాదు, మీ పరిస్థితులు ఎలా ఏమో కానీ నేను కూడా మీ కుటుంబంలో చెప్పవలసిన విషయం ఏం కాదు, కానీ కొంచెం మీడియా వాళ్ళు అడుగుతుండడం కూడా మీ కుటుంబం అంటే మాకు కూడా చాలా అభిమానము. మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే ఏనాడైనా కూడా మీరు విడిపోతే ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండలేరు, మీరు ఏమి సాధించలేరు. కూడా సాధించినా కూడా ఏమీ అయ్యేది ఏం లేదు. మీరు కలిసి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం కూడా కలిసి ఉంటే ఏదైనా చేయగలమని నా అభిప్రాయం అండి. ఇంకా ఎన్ని రోజులకు సర్దు అనుకుంటున్నావు? త్వరలోనే చూస్తారు, మీరు ఏముంటారు, త్వరలోనే చూస్తారు.